నువ్వురా తల్లి, ఎల్లప్పుడూ సత్యమనే పలకాలనా లేదా? అది మీ సబ్జెక్ట్. కొన్ని విషయాల్లో ఎప్పుడు సత్యమే చెప్పాలి, ఎప్పుడు సత్యమనే చెప్పాలన్నది ఒక్కటి చెప్పండి. మీ పేరు ఏందని అడిగా, సత్యమే చెప్పాలి, మార్చి చెప్పకూడదు. మా ఇంటికి మీరు వచ్చారు, నేను భోంచేస్తున్నా, భోంచేద్దురా అమ్మ అన్న, నేను తినొచ్చినా అన్నావు, అబద్ధం చెప్పినావు. అవసరమా? తినొచ్చిన ఇప్పుడే అన్నావు, నేనైతే అటు చెప్పను. ఆకలి అయితే తినలా, పోయి కూర్చొని తింటా, మళ్ళీ ఎప్పుడు పిలవడాడు, పిలవగానే వస్తున్నాడు, అందుకని పిలవడాన్ని. అట్లాంటి చిన్న చిన్న విషయాలు అసత్యాలు ఆడక్కర్లా. కరెక్టేనా? ఏప్రిల్ 1 విడుదల సినిమా చూసారా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు, రాజేంద్ర ప్రసాద్. 1 నెల నువ్వు అబద్ధాలు ఆడుకుని ఉంటే నీ ప్రేమను అంగీకరిస్తానది అమ్మాయి. ఓసి 1 నెలే కదా అంటున్నాడు. ఇక ఆ రోజు నుంచి వాడి జీవితం మొదలవుతుంది. ఇక అన్ని సత్యాలు మాట్లాడడం ఎంత ప్రమాదమో, ఎంత కష్టమో. ఒక నల్లగా ఒక అతను పోతుంటే తుమ్మముద్దులాగా నా కొడుకు అనుకున్నాడు. వాడు ఎదురొచ్చి ఏమనుకుంటున్నాను అన్నాడు. అబద్ధం చెప్పకూడదు. తుమ్మముద్దులాగా ఉన్నావు నా కొడుకు అని చెప్పాలి. చెప్తే వాడు ఉతుకుతాడు. ఏం లేదులే అంటే ఆ అమ్మాయి ప్రేమించదు. ఏం చేయాలి వాడిగా? అంత కష్టాలు ఇచ్చిన వాడికి సినిమా అంత కష్టాలు అడి. అన్ని చోట్ల సత్యాలు చెప్పక్కర్లా. అందుకనే మన ఫిలాసఫీలు, ఇండియన్ ఫిలాసఫీలు ఏమున్నదంటే, అప్రియమైన సత్యము కంటే ప్రియమైన అసత్యం మాట్లాడటం కూడా తప్పు లేదన్నారు. అంటే మేము వాడతాం దాన్ని వైద్యంలో. అరే నీకు క్యాన్సరే, నీ 1 నెల కంటే బతకవు అని చెప్పగలం మేము. వాడు ఇప్పుడే చేస్తాడు, అనుమానం ఉంటే చెప్పకూడదు. ఇప్పుడు నాకు అట్లా రోగం వచ్చిందనుకో, 1 నెల లోపల చచ్చే రోగం, నా డాక్టర్ నాకు చెప్పాలని కోరుకుంటా. నాకు అసత్యం చెప్పడం కోరుకోను నేను. ఎందుకని? సావడం గ్యారంటీ. 1 నెల టైం ఉంది. ఈ 1 నెల లోపల అర్జెంటుగా ఏమైనా పనులు ఉంటే ముగించుకొని సరదాగా నాకు ఇష్టమైన పాటలు కూడా చస్తా. అటు కాకుండా రేపు చచ్చేటట్టు డివాలు వచ్చి నువ్వు రేపు చేస్తావంటే నాకు భలే చిరాకు వస్తుంది. అది కాబట్టి ఆలోచించుకోవాలి మనం. కాబట్టి ఆన్సర్ ఏంటంటమ్మా, చిన్న విషయాల్లో మనకి పెద్ద సమస్య లేని విషయాలు మనం అసత్యాలు ఆడక్కర్లేదు. కానీ నిజంగా మనకి సత్యం చెప్తే ప్రమాదం అయితే సత్యం చెప్పకూడదు. ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది, నువ్వు ఉన్నావు ఇక్కడ, ఇటు పక్క పోయి దాక్కుంది, వెనకనే రౌడీ వచ్చాడు. ఒక అమ్మాయి ఇటు వచ్చింది, పరిగెత్తుకొని వచ్చి ఇటు పోయిందని అడిగాడు. సత్యం చెప్పకూడదు, ఇటు పోయిందని చెప్పాలి. చస్తాడు తిరుక్కొని ఈ అమ్మాయిని తప్పించవచ్చు. ఇక్కడ అసత్యం చెప్పాలా లేదా? నీకు ప్రమాదకరమైన జబ్బు ఉంది, చచ్చిపోతావు అని చెప్తే ఇప్పుడే చచ్చేటోడైతే నేను చెప్పం. ఉన్నదన్నాడు చెప్పు సార్, ఐ కెన్ రిసీవ్ ఇట్ అని అంటే కూర్చోబెట్టి ప్రసాదం చెప్తాం. దట్ ఈస్ ది చాయిస్ ఆఫ్ యువర్స్. ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు చెప్పకూడదు.